ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అనేది మా ప్రార్థన. ప్రియులారా, తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆ తదుపరి శ్రమలు ఎందుకు అనేటువంటి అంశంపై మనం ధ్యానిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి నీ మాటలను మేము ధ్యానించుకొని ఉంటుండగా మాతో మాట్లాడండి ప్రభువా. నిన్ను నమ్మిన కారణం చేత మా జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి అనేటువంటి విషయాన్ని తలపోసుకుంటూ ఆ శ్రమలలో మేము ఏ విధంగా నీ వైపు చూడాలో, అంతేకాకుండా ఏ విధంగా ఆదరింపబడాలనో ఈరోజు మీరు మాతో మాట్లాడని అంటున్నారు. మీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పరిస్థితి ఎలుబడి చేస్తూనే ఉంటుంది. ఎవరినైనా కలిసి ఏమండి మీరు ఎలా ఉన్నారు అని అడిగితే బాగానే ఉన్నాం అని పైకి చెప్పొచ్చునేమో కానీ హృదయాంతరంగంలో ఎక్కడో చోట ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన వారి జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. అయితే ఈ పరిస్థితులన్నీ ఎందుకు అనే దానికి జవాబు మనకు దొరకకపోవచ్చునేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఆదరించటానికి, నిన్ను ధైర్యపరచటానికి, నిన్ను బలపరచటానికి దేవుని యొక్క వాక్యము మనకు అందుబాటులో ఉంది. ఓ రోజు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాపను పిలిచి, పాపా నీకేమైనా సమస్య ఉందా అని అంటే, ఉందంకుల్ అని చెప్పింది. ఏం బిడ్డ, ఏం సమస్య అని అడిగితే ఆ పాప అన్నమాట ఏంటో తెలుసా? మా మమ్మీ ఆడుకోవడానికి నన్ను పంపట్లేదు అని చెప్పేది. ఇది ఆ పాపకున్న సమస్య. అయితే ఒక యవ్వన బిడ్డను కూడా పిలిచి, పాప నీవెలాగున్నావమ్మా, నీకేమైనా సమస్య ఉందా అని అంటే, ఆ యవ్వన బిడ్డ చెప్పినటువంటి మాట ఏంటంటే, చిన్నప్పుడు సరదాగా ఆడుకోవటానికి ఎక్కడికంటే అక్కడికి పంపించేవాళ్ళు, ఆడుకోవటానికి అనుమతి ఉండేది. పెద్దగా అయ్యాక ఇప్పుడు అడుగడుగున నా వెనకాల పడుతున్నారు. నేనేమి చిన్నపిల్లనా? ఇప్పుడు నా వెనకాల పడుతూ నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతుంటా. మధ్య ఫోన్ కాల్స్ వచ్చాయి, సెల్ ఫోన్ మన చేతుల్లో ఉంది. ఫోన్ చేసి బిడ్డ ఎక్కడున్నావు అని ఎంతో మమ్మల్ని వేధిస్తున్నారు. నా జీవితం చాలా దారుణంగా అయిపోయింది, ప్రతిదానికి జవాబు చెప్పాల్సి వస్తుంది అని ఆ బిడ్డ తనకున్న బాధ తెలియజేసింది. ఆ తర్వాత ఒక వివాహితురాలైనటువంటి ఒక అమ్మాయిని పిలిచి, బిడ్డ నీకేమైనా సమస్య ఉందా అని అడిగితే, సమస్య ఏం చెప్పమంటారయ్యా, నాకు పెళ్ళి చేశారు, బాగానే ఉంది, కానీ నా భర్త మంచోడు కాదండి. నా భర్త నన్ను ఎంతో కష్టపెడతాడండి. ఏ తప్పు చేయకపోయినా, ఆయనకు మాట వింటున్నా కూడా, ఆయనకు లోబడి ఉంటున్నా కూడా ఏదో రకంగా కల్పించుకొని నన్ను చాలా కష్టపెడుతున్నాడండి అని చెప్పారు. తర్వాత ఓ వృద్ధాప్యంలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీవెలాగున్నావు, నీ పరిస్థితి ఎలాగుంది అంటే, ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా ఏం చెప్పమంటారు, చిన్నప్పటి నుంచి నా జీవితంలో కష్టాల నుండి వచ్చా, పెద్దగా అయ్యా, ఇప్పుడు మనోసంతానం నా ఎదుటుంది, ఎవ్వరు నాతో మాట్లాడరు, ఎవరికి సమయం లేదు, ఒంటరిదాన్ని అయిపోయాను, చాలా బాధేస్తుందయ్యా, దుఃఖంతో ఉన్నానయ్యా అని చెప్పడం మొదలుపెట్టింది. ప్రియ దేవుని బిడ్డ, ఇలా ఆలోచన చేసుకుంటూ వెళ్తే సమాజంలో, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక పరిస్థితిని బట్టి వేదన అనుభవిస్తూనే ఉన్నారు. నేను 100% బాగున్నాను, నాకే సమస్య లేదు అనేటువంటి వారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు.
ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం చదువుకోబోయే వాక్యం, ధ్యానించే వాక్యం ఏదైతే ఉందో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. ఈ మాట మనం గమనించినట్లయితే మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో ఒక పోరాటం ఏమిటనంటే, మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు అనేకం. చెప్పుకోవాలంటే, ఒక త్రాగుబోతుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోలే. కానీ అదే వ్యక్తి మారి సన్మార్గాన్ని ఎన్నుకొని నడుచుకుంటూ దేవునిలో ఉండాలని ఆశపడుతూ ఉండగా ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో పరిస్థితులు, తట్టుకోలేని బాధలు, ప్రభువుని నమ్ముకున్న కారణం చేత సమస్యలు ఇంటి నుంచే ప్రారంభించబడతాయి. దేవునికి సమీపిస్తున్న కొలది జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఆలోచన చేస్తే, ఎందుకయ్యా దేవుని నమ్ముకున్నాను నేను, అంతకుముందు తిని తాగి ఇష్టానుసారంగా నా జీవితం జీవించినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఈరోజు ప్రభువుని నమ్ముకున్న కారణం చేత అందరూ నన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. నా ఇంటివారు ద్వేషిస్తున్నారు, పొరుగువారు ద్వేషిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో రకంగా నేను ద్వేషానికి గురవుతున్నాను. నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధ అనే ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. క్రైస్తవులైన మీకు ఎందుకు ఇన్ని శ్రమలు అని కొంతమంది అడుగుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు క్రైస్తవుడవా కాదా రెండో విషయం, కానీ శ్రమలు అనేటివి అందరికీ సమానంగానే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి శ్రమను అనుభవిస్తున్నారు. క్రైస్తవుడు, ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డ, ఆయన విశ్వాసాన్ని బట్టి శ్రమను అనుభవిస్తున్నాడు. అంత మాత్రాన ఆయన ఏదో తప్పు చేశాడను, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఏ సహాయం చేయలేనటువంటి వాడను చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని వంటి మహాశ్రమలు అంటున్నాడు. అయితే ఇలాంటి కష్టాలు, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఏదో ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకు ఇది వచ్చింది, దాని కొరకు ఒక అన్వేషణ చేయాల్సిన పని లేదు. లేకుంటే ఆ పరిస్థితిని బట్టి పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు శ్రమ మన జీవితంలో అనుమతింపబడిందంటే ఆ శ్రమతో పాటు ఆదరణ కూడా మనకు అనుగ్రహింపబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం గమనిస్తే 1వ అధ్యాయంలో శ్రమ, ఆదరణ అనేటువంటి పదాలను లెక్కిస్తే గనుక శ్రమ కంటే మించి ఆదరణ దేవుని యొద్ద నుండి మనకు లభిస్తున్నట్లుగా మనము ఆ లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. శ్రమ విస్తరిస్తున్న కొలది, శ్రమలు అనుభవిస్తున్న కొలది మనం ఏమి ఆశ్చర్యపడనక్కర్లేదు. కానీ దీంట్లో దేవుడు దాచి ఉంచేటటువంటి మేలు ఏమిటో అనేటువంటి విషయాన్ని మనసులోకి తెచ్చుకొని ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కోవాలి. సాధారణంగా మనం గమనిస్తే లోకానుసారంగా ఉన్నప్పుడు, లోకరీతిగా నడుచుకున్నప్పుడు ఏ బాధలు లేవు. అందరూ మనతో స్నేహం చేసేవారు, అందరూ మనతో బాగా మాట్లాడేవారు, అందరూ మనల్ని పలకరించేవారు,
అన్నిటికీ మనతో పాటు వచ్చేవారు. ఎప్పుడైతే ప్రభుని నమ్ముకొని మంచి మార్గాన్ని మనం ఎన్నుకున్నామో, ఆ ఎన్నుకున్న తర్వాత తదుపరి మన జీవితంలోనికి అడుగుపెట్టే ప్రతి పరిస్థితి ఏమిటనేది మనం ఆలోచన చేస్తే, మన విశ్వాసం నుండి మనల్ని తొలగింపజేయాలని అపవాది అయినటువంటి సాతానుడి యొక్క పన్నాగం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న కాలంలో ఆయన ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి. ఆ దినాల్లో ఆయనకు అందరూ భయపడేవారు. ఆ దినాల్లో ఆయన వస్తున్నాడంటే ఒక్కొక్కరికి వణుకు పుట్టేది. ఎప్పుడైతే ప్రభు కొరకు సాక్షార్థంగా ఉందాం అనుకున్నాడో ఆనాటి నుండి ఆయన కష్టాలు ఆరంభింపబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏదైనా బాధ కష్టంలో ఉన్నావా? ఒకవేళ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు భయపడకు, అధైర్యపడకు. అందుకే మత్తయి సువార్త ధన్యతలో అంటాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటాడు. శ్రమలను బట్టి, కష్టాన్ని బట్టి, బాధను బట్టి దుఃఖపడితే వారు ఓదార్పు నందుతారు. అదే ధన్యతల్లో ఒక మాట అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, పరలోకమందు మన ఫలము అధికం కావాలి అంటే ఈ లోకంలోని శ్రమలు ఎన్నదగినవి కానివిగా మనం ఎంచి ధైర్యంగా ప్రభువులో విశ్వాసంలో ముందుకు సాగాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలోకి ఏది అనుమతింపబడినా దాని గురించి ఆశ్చర్యపడనక్కర్లేదు. అవి మన జీవితంలోకి రావాల్సిందే. అవి మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. ఆశ్చర్యపడనక్కర్లేదు అని అంటున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే 13వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పేతురు గారు రాసి ఆయన చెప్తున్నటువంటి మాట, బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైతే దాని గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం అంటున్నాడు. ఒక దినాన మనం ఏ కష్టమైతే అనుభవిస్తున్నామో, ఏ పరిస్థితుల గుండా అయితే వెళ్తూ ఉన్నామో, ఆ పరిస్థితులలో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ప్రభువు కొరకు శ్రమను అనుభవించే వారంగా ఉంటే ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు ఏమంటున్నాడంటే, మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము అంటున్నాడు. మనం దేవునిలో ఉన్న ఆనందంలో సంతోషించాలి అంటే ఏం చేయాలి అనేటువంటి దానికి ఆన్సర్ ఏమిటనంటే, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన పొందినటువంటి శ్రమ ఈ భూమి మీద ఎవరు పొందుకోలే. ఆయన సిలువ మ్రానుపై వ్రేలాడబడటానికి తీర్పు పొందాడు. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభు ఎక్కడ కూడా ఎవరిని కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు. కారణం ఏంటంటే, ఆయన మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు. మంచి పనికి ఎప్పుడు వ్యతిరేకతలు ఉండనే ఉంటాయి. అవి జరగకూడదని, అవి ఎదుటివారికి ఆశీర్వాదకరంగా ఉండకూడదని పలు విధాలుగా అపవాది అయినటువంటి సాతానుడు అన్ని విషయాలలో మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ అపవాది అయినటువంటి సాతానునికి తెలియని విషయం ఏంటంటే, ప్రభు మరణ పునరుత్థానం ద్వారా జరగబోయే ఆ అద్భుత కార్యం,
ఒకప్పుడు మనిషి సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మానవుడు ఆ శిలువ మరణము ద్వారా మనిషి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావడం ద్వారా కోల్పోయినటువంటి సమాధానాన్ని మానవునితో దేవునితో మరి పొందుపరచడానికి సమాధానపరచటానికి యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా వ్యవహరించాడు. దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు మనకి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనలో ఉన్న ఆనందాన్ని అనుభవించే అవకాశం లేదు. తెగదెంపులు వచ్చేసాయి పాపాన్ని బట్టి. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం యేసుప్రభువు వారు చేసి ఈరోజు స్వేచ్ఛగా, ఈరోజు ధైర్యంతో దేవుని యొక్క కృపాసనాన్ని చేరడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మరణించకపోతే ఈరోజు మనకు ఆదరణ లేదు. ఆయన మరణించకపోతే మనం కూడా అధైర్యపడి దుఃఖపడుతూ వేదన చెందుతూ దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో చూడలేకపోయేవారం. అందుకే ఇక్కడ మంచి మాట ఏమంటున్నాడంటే, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. కష్టం వస్తే ఎవరండి సంతోషించేది? మీరు బాగానే చెప్తున్నారు అని అనొచ్చినాము. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కష్టము తర్వాత, ఈ బాధ తర్వాత దేవుడు ఇచ్చే ఉపశమనాన్ని మనం పొందుకునే అనుభవంలోనికి వస్తే గనక కీర్తనకారుడు పలికినట్లుగా శ్రమనందుట నాకు మేలాయను అని చెప్పగలుగుతాం. ఎస్, మన జీవితంలో కష్టాలు, మన జీవితంలో నష్టాలు, మన జీవితంలో వ్యతిరేకతలు, మన జీవితంలో అవమానాలు ఇవే వచ్చినప్పటికీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ పరిస్థితిలో మనం దేవునికి దగ్గరయ్యే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. సో ఈరోజు కష్టాలు ఉన్నాయని దేవునికి దూరం కావద్దు బిడ్డ. శ్రమలు వచ్చాయని చెప్పి విశ్వాసం నుండి తొలగిపోవద్దు. వీటన్నిటిలో సహనం కలిగి ప్రభువు నా కొరకు ఓర్చుకున్నాడు, నేను ప్రభువు నామం నిమిత్తమై నేను కూడా ఓర్చుకుంటాను, ఇవి ఎన్నదగినవి కావు అని నీవు గనుక దేవుని వైపు చూస్తూ దేవునిపై ఆధారపడి ధైర్యంగా ఉండగలిగితే శ్రమలన్నీ వాటంతట అవే మన నుండి తొలగిపోతాయి. అలాంటి గొప్ప కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈరోజు శ్రమలను గూర్చినటువంటి అంశంపై ధ్యానించుకున్నాం. నాయనా, ఆ శ్రమల్లో నీతో మేము పాలివారమై ఉన్నటువంటి ఆ గొప్ప ఆనందాన్ని పొందుకోవడానికి మా జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితిని బట్టి నీకే నిండు హృదయంతో కృతజ్ఞతలు. ఎవరెవరైతే తట్టుకోలేని బాధ, దిగులు, వేదన, తండ్రి కృంగుదల ఇవి ఉన్నాయో నాయనా, నీ మాటల చేత మీరు ఆదరించండి ప్రభువా. ఎవరు ఏ పరిస్థితిలో ఉండి బాధపడుతున్నారో మాకైతే తెలియదు, కానీ నీవెరిగిన దేవుడవు గనుక ఈరోజు మాట్లాడిన ప్రతి మాట వారిని ఆదరించేదిగా, వారిని ధైర్యపరిచేదిగా, నాయనా నీవు ఉన్నావు అనేటువంటి గొప్ప సత్యాన్ని గ్రహించేదిగా ఉండగలిగే కృపను మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.